జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా మన భారతదేశానికి శత్రు దేశమా కాదా చెప్పండి మీరు. కనీసం ఇదిగో ఈ లోపల ఒకటి ఉంటుంది, గుజ్జు అనేది. దాన్ని బుద్ధి అంటారు, తెలివి అంటారు, మైండ్ అంటారు. అది ఎవరికి పని చేసినా కూడా వాళ్ళు టక్కమని సమానం చెప్తారు. ఓరినైనా చైనా మన శత్రు దేశం రా స్వామి, అది శత్రు దేశం కాకపోవడం ఏందని చెప్పి ఎవరైనా అది చెప్తారు. ఎవరికన్నా ఇది లేనివాళ్ళు అయితే తప్పితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే మాట చెప్తుంది. ఏమని? చైనా వచ్చేసి మన శత్రు దేశం కాదంట. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇది పని చేస్తా ఉన్నట్ట లేనట్ట. ఎందుకో ఆ కథ ఏంది మీకు ఇంకా వివరంగా పోసుకొచ్చినట్టు చెప్తా చూడండి. తర్వాత మీరు ఏం కామెంట్ పెడతారో, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మీకే వదిలేస్తున్నా. ఓకేనా? చైనా ఈ భూ ప్రపంచంలో మనం నమ్మలేని మొట్టమొదటి దేశం ఏదైనా ఉండదయ్యా అంటే చైనానే. పాకిస్తాన్ కూడా ఉండదు, ఒక పాములాగా. అది మనల్ని పీయగలిగేది ఏమిలే. అది కోరలేని పాము అనమాట. ఊరికి వద్దు మట్టే నిద్ర కూడా లేకుండా బుసలు కొడతా ఉంటుంది. బొస్సమని పీయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది మీకు. చైనాకు మనం ఇచ్చినటువంటి విలువ, గౌరవం, అవకాశాలు ఇప్పటి వరకు ప్రపంచంలో మరే దేశం కూడా ఇచ్చి ఉండదు. చైనాకు మనము ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కట్టబెట్టాం. ఇది ఎవరు చేశాను తెలిసిన? ఆయన ఉన్నాడు చూడు, నెహ్రూ. ఇక్కడ పువ్వు ఒకటి పెట్టుకుంటాడు, అందరినీ ఎరుపులు చేసేదానికి. ఆయన చేశాడు ఆ పని. మనకు వచ్చిన అవకాశాన్ని తీసుకుపోయి చైనాకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చుంటాడంటారు? ఏమో ఎవరు ట్రాప్లో పడినాడో, ఏమో ఎందుకు చేశాడో ఆ పని చేసి పెట్టాడు ఆయన. అది కూడా చెప్పినా కదా, మన స్థానాన్ని, మనకు వచ్చినటువంటి అవకాశాన్ని త్యాగం చేసి మరి చైనాకు ఈ శాశ్వత సభ్యత్వాన్ని కట్టబెట్టాం. ఇకపోతే చైనా టిబెట్ను ఆక్రమించుకునే సమయంలో చైనా సైనికులు ఆహారం, నీళ్లు లేక అలమటించిపోతా ఉంటే మన దేశం చైనా సైనికులకు ఆహారం, తాగునీరు అందించి వాళ్ళని కాపాడినాం. చూడండి, చైనాను పూర్తిగా నమ్ముతా మన మిత్రదేశంగా భావించి 1954 మే 29వ తారీఖున మన దేశం చైనాతో పంచశీల ఒప్పందాన్ని చేసుకునింది. ఇక్కడ పంచశీల అంటే 5 సూత్రాల నియమావళి అని అర్థం అనమాట. అదేందో మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, అదేవిధంగా సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన. అర్థమవుతుందా? ఇంకోటి ఏంది అంటే దురాక్రమణకు పాల్పడకపోవడం. అంటే ఒకరి మీద అయితే ఒకరు ఈ దురాక్రమణ అయితే చేయకూడదు. ఇకపోతే ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవడం. ఇక సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు. ఇక 5వది వచ్చేసి శాంతియుత సహజీవనం. ఈ 5 సూత్రాలతో మనం పంచశీల ఒప్పందాన్ని చైనాతో అయితే చేసుకున్నాం. కానీ చైనా మాత్రం మన మిత్రత్వానికి, మన దాతృత్వానికి, మన మంచితనానికి వెన్నుపోటు పొడిసి 1962లో మన దేశం పైన దండయాత్ర చేసింది. అసలు సరైన కారణం కూడా లేకుండానే చైనా మన మీద దాడి చేసింది. ఆ టైంలో ఈయన ఏం ఆడిపోయినాడు తెలిసిన? నెహ్రూజియా తెల్లవాళ్ళతో యుద్ధాలు చేసేదానికి పోయినాడు. లాస్ట్ న్యూస్లో కూడా నేను మీకు చెప్పిన, ఒకసారి మీకు గుర్తున్నదో లేదో. ఈ చైనా మన భారత్ మీద దాడి చేయడమే కాకుండా మన దేశంలోని 38,000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఆక్సాయ్ చిన్ను ఆక్రమించుకునేది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలను ఆక్రమించుకోవడానికి చైనా అయితే ప్రయత్నం చేసింది. చూడండి ఎంత దారుణం. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. అప్పట్లో అమెరికానే మన దేశాన్ని చైనా నుంచి కాపాడింది. భారత్ నుంచి చైనా బలగాలు గనక వెళ్ళకపోతే చైనా పైన అణుబాంబు వేస్తామని చెప్పేసి అమెరికా హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనా వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, ఇకపోతే ఈ 38,000 స్క్వేర్ కిలోమీటర్ల ఆక్సాయ్ చిన్న ప్రాంతాన్ని ఇప్పటి వరకు చైనా అయితే భారత్ అయితే తిరిగి ఇవ్వాలి. ఇదియా చైనా పరిస్థితి? మీకు అర్థమైంది కదా చైనాగా మనం ఏం చేసినామో, చైనా మన నమ్మకానికి ఎట్లా తూటుపడిచిందని చెప్పి మీకు అర్థమైంది కదా. సరే, ఇప్పటి విషయానికి వద్దాం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ డోక్లాం సంఘటనతో, అదేవిధంగా ఈ గల్వాన్ వ్యాలీ ఘటనతో బెత్తరపోయినటువంటి చైనా ఇక భారత్ను నేరుగా ఎదుర్కోవడం కష్టమని భావించి పాకిస్తాన్ భుజం పైన తుపాకీ పెట్టి మనల్ని గాలుస్తుంది. అంటే వీళ్ళు డైరెక్ట్గా రారు. పాకిస్తాన్కు వేల కోట్ల రూపాయల అత్యాధునిక ఆయుధాలను వాళ్ళకి అందించేది. చివరకు పాకిస్తాన్ తీవ్రవాదులకు సిగ్గు లేకుండా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది. వాళ్ళను మన మీద కూసిగొలిపి మన మీద దాడి చేయించే ప్రయత్నం చేసేది. అర్థమవుతుందా? అంటే చైనా ప్రతి క్షణం కూడా భారతదేశ నాశాన్నే కోరుకుంటుంది, భారతదేశ నాశనం కోసమే పనిచేస్తుంది. క్లారిటీ ఉండదు కదా, మీకు అర్థమవుతుంది కదా బాగా. అలాంటి చైనాను మనం మిత్రదేశంగా భావించాలంట. అర్థమవుతుంది మీకు? ఏం మాట్లాడాలి? ఇంకా నేను ఎక్కువ మాట్లాడినామంటే ఈ చాలా దూరం వెళ్ళిపోతుంది. మరి మాట్లాడకూడదని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణానికి పాల్పడిందో, ఈ చైనాకు ఎంత సపోర్ట్ చేసిందో, ఈ చైనా వాళ్ళు మనకి ఏం చేశారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా
ఈ చైనాను మన మిత్రదేశంగా భావించాలని చెప్పేసి కారుకూతలన్నీ కూసింది. చైనానంట మనం సోదర దేశంగా గుర్తించాలంట. ఈ మాటలో నేనేదో చైనా మీద కోపంతో అనడం లేదు స్వామి, ఈ మాటలో నేను అనడం లేదు, మీరు బాగా గుర్తించాలా, గమనించాలా. ఈ మాటలు అనేది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ అయినటువంటి శామ్ పిట్రోడా ఆయనే ఈ వ్యాఖ్యలు చేసినాడు. రాహుల్ గాంధీకి ఈ శామ్ పిట్రోడా అత్యంత సన్నిహితుడు అనమాట. ఈ రాహుల్ గాంధీ విదేశీ టూర్లను పర్యవేక్షించడం, ఈ రాహుల్ గాంధీ స్పీచ్లను రాసివ్వడం వంటి కార్యక్రమాలను ఈ శామ్ పిట్రోడానే నిర్వహిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? సూటిగా చెప్పాలంటే రాహుల్ గాంధీకు ఈ శామ్ పిట్రోడా ఒక గురువు లాంటాడు. మీకు గుర్తున్నదో లేదో, మొన్ననే రీసెంట్గా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చైనీస్ అనేసి ఒక చైనా వాడు మాదిరి ఈయన కూడా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సాక్షిగా చైనా జపం చేసినాడు. మీకు తెలీదా? అంతకుముందు ఈ చైనాకు సంబంధించినటువంటి ఈ విదేశాంగ శాఖ అధికారులతోనూ వాళ్ళందరితో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పోయి ఈ రాహుల్ గాంధీ కూడా పోయి రహస్య మంత్రాలు జరిపొచ్చారు. వీళ్ళ తాత ఒక రకంగా దొబ్బ పెట్టాడు, వీళ్ళ కుటుంబమే చైనాతో సమాసాలు చేసి మనల్ని దొబ్బ పెడతాను బాగా. ఇంకా మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు, ఓకేనా? ఈ శామ్ పిట్రోడా మాట్లాడతా చైనా మనకు శత్రు దేశం కాదు, చాలామంది భారతీయులు చైనాను మన శత్రు దేశంగా భావిస్తూ ఉంటారు, కానీ అది తప్పు. చైనా ఒక ఉన్నతమైన దేశం అంట. ఎందుకు? బాగా నమ్మించి బాగా వేసిందని. చైనా నుంచి ఎప్పుడో ముప్పు వస్తా అని చెప్పేసి ఇప్పుడు చైనాను దూరం చేసుకోవడం అవివేకం అని మాట్లాడినాడు. గతంలో జరిగిందంతా వీళ్ళమ్మ మొగుడికి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? గతంలో జరిగిందంతా కూడా మన భారత భూభాగాన్ని దొబ్బేచ్చిరి, మన నమ్మకానికి తూట్లు పొడిచ్చిరి, అన్ని చేసేదంతా నాశనం చేశారు కదా. ఇంకేం చేయాలి? ఎందుకంటే ఈయన గారు చెప్పడము. అందుకే చెప్తున్నా, చైనాను మనం గుర్తించాల్సిన అవసరం వచ్చింది. ఇక నుంచి చైనాను మనం ఒక మిత్రదేశంగా భావించి చైనాతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని మాట్లాడినాడు. ఎవరా? మొదట ఆయన ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ వాళ్ళ తాత నెహ్రూ, ఆయన చేసే కాడికి ఒక పక్క చైనాకు భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన తెల్లవాళ్ళతో యుద్ధం చేసేదానికి వినాడు, స్పెషల్ యుద్ధాలు చేసేదానికి, సిగ్గన్న ఉండాలి మళ్ళీ ఇట్లా మాట్లాడేదానికి. కనీసం మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చేదానికి మనకు అవకాశం వచ్చి తీసుకుపోయి వాళ్ళ దెబ్బ పెట్టా. మనకంటే వెనక వచ్చింది స్వాతంత్రం చైనాకు. ఇప్పుడు చైనా ఎట్టున్నది, మన దేశం ఎట్టున్నదా? 6 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని బాగా నేను ఎక్కువ మాట్లాడకూడదులే, ఏమాత్రం నాకిచ్చేసారు, నాకిచ్చారు, ఇంకా సరిపోతున్నట్టు ఇంకా పోయి చైనా వాళ్ళతో ఏం చూశారు రా స్వామి చైనా వాళ్ళతోనూ? ఏమన్నా ఆయనకు కదా ట్రాప్ వేసినట్టు, ఆయన నెహ్రూ ట్రాప్ వేసినట్టు ఏమన్నా మీకు కూడా ఏమైనా వేసారా? ఎట్టా చైనా వాళ్ళు ఏమైనా పంపించా? నాకేం అర్థం కావడం లేదా? భారత ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకుని చైనాను శత్రుదేశంగా చూడడం మానుకోవాలని మాట్లాడినా. అంటే ఈడు ముసులుకోతు మొహం ఈడు చైనాతో ఘర్షణాత్మక వైఖరిని విడనాడి చైనాను దగ్గర తీసుకోవాలంట. ఈ శామ్ పిట్రోడా అశుద్ధం తిన్నట్టు అత్యంత నీచమైన దేశద్రోహ వ్యాఖ్యలు అయితే చేసినాడు. అసలు నిజం వాస్తవంగా అయితే ఈ న్యూస్ మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఓపికగా చాలా సహనంతో చెప్తున్నా, కానీ నాకు మండిపోతుందట్టే ఏమైనా కోసికారం పూసేట్టున్నా నా ప్రాణానికి. వీళ్ళదొక బతుకు, వీళ్ళదొక మనుషులు, ఇదొక పార్టీ, వీళ్ళదొక నాయకత్వం, ఇదంతా కూడా. అంటే ఈ శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ అసలు రంగును, వాళ్ళ గుణాన్ని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ ఆలోచనలు బయట పెట్టాడు. మనకు బుద్ధి ఉంటే మనం అర్థం చేసుకోవాలా. ఏమంటారా? 2008లో కాంగ్రెస్ పార్టీ నేరుగా చైనా ప్రభుత్వంతో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకున్న సంగతి మీరు వినే ఉంటారు. అసలు ఈ ఒప్పందం ఏందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, రాజీవ్ గాంధీ ట్రస్ట్కు చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చిందని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశ గౌరవాన్ని, మన దేశ సమగ్రతను చైనాకు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? ఒకవేళ పొరపాటున రేపు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక మన దేశం పని, మన పని అవుట్. ఇది మాత్రం సత్యం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో, వాళ్ళ ఆలోచనలు ఎట్టాటియో, వాళ్ళ బతుకులు ఎట్టాటియో, వాళ్ళ గుణాలు ఎట్టాటియో ఒకసారి ఆలోచించండి. అయినా కూడా ఈ చైనా మన శత్రు దేశం కాదనేది ఏమన్నా, ఆఖరికి పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఎందుకు మాకు శత్రు దేశం వస్తుంది, పాకిస్తాన్ మేము ప్రేమిస్తాము అనే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు మనం అందరం కూడా నాయన భారతీయుల రక్తం మాలో ప్రవహిస్తుంది, మేము భారతీయులకే పుట్టినామని చెప్పేసి భావించి, నేను ఓపెన్గా మాట్లాడతానులే అని భావించే ప్రతి ఒక్కరం కూడా ఈ చైనాను, పాకిస్తాన్ శత్రు దేశాలంగానే చూస్తాం మనం అందరం కూడా, భారతీయులందరూ కూడా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఈ చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళకి మిత్ర దేశాలాగా ఎందుకు కనిపించాయి వీళ్ళకు? అంటే ఏది నాకు అర్థం కాలేదే. ఆలోచించండి మీరు కూడా. కానీ నాయన ఇది మామూలు విషయం కాదు. మన దేశంలో చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు, కానీ నిజంగా చట్టాలు కఠినతరంగా ఉంటే వీళ్ళని నిలబెట్టి నలుగురిలో నరకాల్సింది, లేకపోతే పబ్లిక్లో గురి తీయాల్సింది వీళ్ళను.
అంతటి దేశద్రోహ వ్యాఖ్యలు ఈ క్షమించేటటువంటి వ్యాఖ్యలు కాదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఏది వీళ్ళు మాట్లాడిన మాటల్లో ఏది మీకు ఏమనిపిస్తుంది ఏదనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. ఇంకో మాట, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.